నాకు సపోర్ట్గా ఉండేది మా ఈ ఒకటే షణ్ము ఒకటే. అందుకే నాకు షణ్ముఖ అంటే చాలా చాలా ఇష్టం. వాడు సన్నోన్ కంటే షణ్ముఖ అనే ఇష్టం నాకు. హీరో ఎక్కడ మొబైల్ చూస్తున్నాడు తమ్ముడు, ఇప్పుడు ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళాడు కదా, చూస్తున్నాడు అంట. చాలా విషయాల్లో చాలా డీసెంట్గా, చాలా అసలు చెప్పలే మా బాబు గురించి. ఏది చిన్నదైనా చాలా పద్ధతిగా ఉంటుంది తమ్ముడు బాబులా. చదువులో కానీ, గేమ్లో కానీ, ఒకరి కేరింగ్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. అందుకే నాకు ఈ షణ్ము అంటే చాలా ఇష్టం. ఇంకేంటి విశేషాలు? వస్తున్నారు, వెళ్తున్నారు, మెసేజ్ చేయడం లేదు. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మెసేజ్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఎవరు వచ్చారు ఏంటి అని. హాయ్ నయ్య, హాయ్ హాయ్. పండు నేనా? హాయ్ హాయ్ అక్కో, హాయ్ తమ్ముడు, హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్. బాగున్నావా? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? కాఫీలో టీలు అయిపోయినాయా? మా తీసుకొని వేసి సింగిలాకేసేది, బకెట్లాకేసి, ప్లేట్ సింగిలాకేసి. అమ్మ కాదు చిన్న. అవును, నేను సూపర్గా ఉన్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. పండునే కదా, కరెక్టేనా? పండు కరెక్టేనా? బాగున్నా తమ్ముడు, హెల్త్ బాగా తమ్ముడు. పావని సిస్టర్, హాయ్ సిస్టర్, హాయ్ హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్. బాగున్నారా సిస్టర్? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లావణ్య అక్క ఉన్నారా? ఉన్నట్టే ఉంది, మరి ఉందా లేదా అనేది తెలియడం లే. లైవ్కి అయితే వచ్చింది లావణ్య సిస్టర్, జస్ట్ ఇప్పుడే మెసేజ్ చేసింది. ఇప్పుడు నెట్ ఇష్యూస్ లేదు, వైఫై వాడుతున్నారా? అవును తమ్ముడు, అవును తమ్ముడు. భవానీ అక్క ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. హాయ్ అన్నయ్య, రామరెడ్డి అన్నయ్య, బాగున్నావా? హాయ్ చెల్లమ్మ, బాగున్నారా? మనిషి బ్రతికున్నగానే చంపి వేసే రెండు బలమైన ఆయుధాలు, ఒకటి అనుమానం, రెండు అవమానం. చెల్లి, ఇది అక్షర సత్యం చెల్లి. ఏమైంది హెల్త్కు చెల్లి? జాగ్రత్త చెల్లమ్మ. అవునన్నయ్య, కోల్డ్, కాఫ్, ఫీవరు అన్నీ వచ్చేసినాయి. నాకే అటాక్ అది. ఒక్కరికి వచ్చిందంటే మొత్తం వరుస పట్టేస్తుంది. ఓకే, నేను వెళ్తున్నా, బాయ్, మళ్ళీ వస్తాను లైక్. ఓకే తమ్ముడు, ఓకే తమ్ముడు, బాయ్ తమ్ముడు. అక్క ఏం చేస్తున్నారు? బాగున్నారా? బావగారు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నారు సిస్టర్, అందరూ బాగున్నారు. పావని సిస్టర్ అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు సిస్టర్. యోగేష్ ఆ పాపకి దొరికినావంటే ఇంక రఫ్ ఇచ్చేస్తుంది. లైవ్కి సండే ఫన్నీ పెడతా కదా, మామూలుగా అయితే ఈవినింగ్ టైమ్స్, సండే టైమ్స్ ఫన్నీ క్వశ్చన్స్ ఏదో ఒకటి, అందులో ఎవరో ఒకరు దొరుకుతారనమాట. అంటే నువ్వు ఒకసారి దొరికావు, ఇంకొకరు శివ అని వస్తారు. శివ అని అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ ఏమో, అబ్బాయి వస్తాడు. ఆ పిల్లోడు ఇంకా నేను ఉంటే జస్ట్ ఇట్లా కూర్చోయింది అంతే. షణ్ముఖ వేసే క్వశ్చన్స్కి ఆ పిల్లోడు ఆన్సర్ చెప్తాడు, లేదా ఆ అబ్బాయి వేసే క్వశ్చన్స్కి షణ్ముఖ ఆన్సర్ చెప్తుంది. నేమ్ చూంటా, నేను అంతే చూసుకుంటా, కానీ షణ్ముఖని కనిపించుకోకుండా పెట్టేస్తా, వాయిస్ ఒకటి వినిపిస్తా ఉంటుంది. బాగుంటుంది. సండే ఈవినింగ్ ఫన్నీ పెడతానా, చాలా బాగుంటుంది ఫన్నీ క్వశ్చన్స్. అందులో నువ్వుగా దొరికినా అనుకొని ఎన్ని వాడేస్తుంది. సండే హోంవర్క్స్ అన్ని మార్నింగ్ రాసేసుకుంటుందా, ఆడుకుంటుందా, ఈవినింగ్ ఖాళీ నేనే కదా, అందుకు. ఈ ప్రపంచం 365 రోజులు రెస్ట్ లేకుండా, జీతం లేకుండా 24 గంటలు కష్టపడి ఇంటి మహలలే కదా. ఆ చెల్లిని ఎంతమందికి తెలుసు? చెల్లి అని ఎంతమందికి తెలుసు? చెల్లి జాయిన్ అవుతా సండే అయితే.